ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు చివరి బుధవారం తండ్రి సన్నిధి మందిరంలో బాప్తిజాల కార్యక్రమం జరుగుతుందండి. ఇది నెలలో ప్రతి నెల కూడా చివరి బుధవారం రోజున బాప్తిజాలు ఇస్తున్నారు. ఇది మార్చి నెల చివరి బుధవారం రోజున. ఈరోజు ఆరాధన అనంతరం కూడా షాలోమన్న బాప్తిజాలు ఇస్తున్నారు. ఈరోజు అయితే చాలామంది వచ్చారు ఆరాధనకి. చివరి బుధవారం కదా, ఇంకా రేపు లేదు, ఎల్లుండి గుడ్ ఫ్రైడే, అలాగే ఆదివారం ఈస్టర్ ఆరాధన ఉంది. అయితే అంతకుముందు ఆదివారాలు బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు. ఈ మధ్య ఏం చేశారంటే ఎక్కువ మంది అయ్యారు కాబట్టి చివరి బుధవారం, ప్రతి నెల కూడా నెలలో చివరి బుధవారం రోజున బాప్తిజాల కార్యక్రమం జరుగుతుంది. చూడండి, చాలామంది వచ్చారు ఈరోజు బాప్తిజాలకి. ఆరాధన 1:30కి అయిపోయింది. ఆరాధన అనంతరం కూడా షాలోమన్న బాప్తిజాలకు సిద్ధపడ్డ వాళ్ళందరికీ కూడా వారికి దేవుడి గురించి తెలియజేసి, రక్షణ గురించి తెలియజేసి, తర్వాత అనంతరం ఏంటంటే బాప్తిజం ఇస్తున్నారు. మన కొరకు ప్రాణం పెట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఒక్కరేనండి. అయితే బాప్తిజం తీసుకునే వారికి చాలామంది కూడా ఒక అవగాహన ఉండాలి. ఎందుకోసం మనం బాప్తిజం తీసుకుంటున్నాము, దేని గురించి బాప్తిజం పొందుకుంటున్నాం అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. మన పాపముల కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని విడిచిపెట్టింది ఒక్క నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మన పాపాలను క్షమించగలిగే దేవుడు కూడా క్రీస్తు ఒక్కడేనండి. ఈ సత్యాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. కొంతమంది సేవకులు, షాలోమన్న, దావీదు పాస్టర్ గారు లాంటి కొంతమంది అందరూ కూడా బాప్తిజాలు ఇస్తున్నారు వచ్చిన వారికి అందరికీ. ఈరోజు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారండి రక్షణ తీసుకోవడం కోసం. నూతనంగా వారు మళ్ళీ జన్మించినట్లండి ఈరోజు బాప్తిజం ద్వారా. ఇంకా మీలో ఎవరైతే రక్షణ పొందలేదో, మందిరానికి వస్తూనే కూడా సంవత్సరాలు గడుస్తున్నా కొంతమంది రక్షణ తీసుకోరు. దయచేసి వారు కూడా ప్రభు పేరట మీ అందరికీ చెప్తున్నానండి, రక్షణ తీసుకోకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వారంతా కూడా రక్షణ తీసుకోండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అండి. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని చెప్పి లేఖనం సెలవిస్తుంది కదా. దయచేసి మీ పాపాలని మీరు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోండి. అది మన శరీరానికే కాదు, ఆత్మకు కూడా ఎంతో రక్షణ అండి, నిత్య జీవాన్ని ఇస్తుంది. ఆరాధన అనంతరం కూడా భోజన కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం కూడా ఆరాధన జరుగుతాయి. అలాగే ఎల్లుండి వచ్చేసి గుడ్ ఫ్రైడే అండి, ఆదివారం ఈస్టర్ పండుగ. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు ఉంటే రక్షణ తీసుకోండి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.